హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. ఇదిగోండి నేను మినపప్పుతో సున్నుండలు చేస్తున్నాను చూడండి. చాలా మంచిదండి ఇవి, బలానికి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా మంచిదే. అది చూడండి, బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. బాగా ఎర్రగా వేగితే బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు. అది చూడండి వేయించుతున్నాను నేను. అరకిలో బెల్లంకి అరకిలో మినపప్పుకి అరకిలో బెల్లం వేసుకోవాలండి. కరెక్ట్ సమానంగా వేసుకోవాలి. అది గురించి మిక్సీలో పట్టుకోవచ్చు, కానీ బాగా బరకొస్తుంది, అందుకని మిక్సీ పట్టకుండా మిల్లులో వేయించాము మేము. అదిగోండి బెల్లం తరుగు, ఇది ఆర్గానిక్ బెల్లము, కలర్ వేయండి వాడతాము. అదిగోండి బెల్లం కూడా తరుక్కున్నాను చాకుతో సన్నగా. అప్పుడు ఆ మిల్లు పిండిను బెల్లం కలిపి ఇట్లా పొడి చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి, మొత్తం కలిసేటట్టు. మిక్సీలో పట్టుకుంటే బాగా కలిసిపోయింది. అదిగో మిక్సీ వేస్తున్నాను చూడండి. మిక్సీ వేసాక అది గొట్ల పొడి మొత్తం కలిసిద్ది బెల్లంతో. అప్పుడు మనం నెయ్యి వేసుకొని బాగా నెయ్యి కాగబెట్టుకొని వేడి వేడి నెయ్యి పోసుకోవాలి దీనిలో. అది ముద్దలాగా వచ్చింది చూడండి, కొంచెం మామూలుగానే బెల్లంతో కలిపితే. తర్వాత వేడి నెయ్యి పోసామనుకోండి ఇంకా బాగా ముద్ద వస్తుంది. అది చూడండి, అట్లా అట్లా రావాలి ముద్దలాగా. బెల్లం కలిపినప్పుడు సరిపోద్ది బెల్లం. చాలా బాగుంటాయండి అసలు. గుండె బలానికి కానీ ఎముకల బలానికి కానీ దేనికైనా మంచిది. ఒక గంట దీనికి కేటాయిస్తే మీరు పిల్లలకి హెల్దీ ఫుడ్ తిన్నట్టే. అదిగోండి నెయ్యి. రోజు ఉండే పనులే, కనీసం రోజుకి ఒక నెలకి ఒకసారి సరిపోతుంది. టైం తీసుకుంటే ఇవి చేసుకోవచ్చు, లేదా 15 రోజులకు ఒకసారి చేసుకుంటే రోజుకు ఒకటి తింటే సరిపోయిద్ది. అదిగోండి నెయ్యి కాగబెట్టాను బాగా. అదిగోండి వేడి వేడి నెయ్యి పోస్తే బాగా ముద్దబడ వస్తుంది సున్నుండలు. పిల్లలకి పెద్దలకి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఖచ్చితంగా చేసుకొని తినండి, శ్రమ అనుకోకుండా. టేస్ట్ బాగుంటుంది, బలానికి బలం. మేము చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళు తింటుంటే అసలు వాళ్ళకి పొలం ఉండేదండి, మినువులు ఇచ్చేవాళ్ళు మాకు కూడా. మా అమ్మ వాళ్ళకి, మా అమ్మ కూడా తయారు చేసేది చిన్నప్పుడు. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మినపసున్ని అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మినపసున్ని ఉండాలంటే అందరికీ ఇష్టమే. సూపర్ టేస్ట్ ఉంటాయి నెయ్యితో చేసుకుంటే. అది లడ్డు కడుతున్నాను చూడండి, బాగా నన్నగా బాగా వచ్చాయి. అదిగోండి అలా చేసుకొని స్టోర్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. అందరూ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, లైక్ చేయండి. ఓకేనండి. అదిగోండి లడ్డు వచ్చింది చూడండి, నిన్నగా ఎంత బాగుందో చూడండి. చాలా బాగా వచ్చింది. ఈజీ పని ఇది, పెద్ద కష్టమేమి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.